హాయ్ ఫ్రెండ్స్, ఇది లక్నవరం చెరువుకు వెళ్ళే దారి. అయితే లక్నవరంలో మనం మంచి విలేజ్ టైప్ ఫుడ్ తినాలి అంటే ఈ దారిలో కొన్ని మనకు రోడ్ సైడ్ హోటల్స్ కనిపిస్తుంటాయి. ఈ హోటల్స్లో మంచి కంట్రీ చికెన్ చేసి పెడతారు. వైట్ రైస్తో పాటు చాలా బాగుంటుంది. ప్రస్తుతం ఇక్కడ ఒక హోటల్ దగ్గర ఉన్నాం మనం. సో ఈరోజు హన్మకొండ నుంచి చీమకోడ్లు తీసుకొని వచ్చాను. ఇక్కడ తిరుపతి రెడ్డి గారు ఉన్నారు, చాలా బాగా చేస్తారు వంటలు. ఇక్కడ స్పెషాలిటీ ఎస్పెషలీ చికెన్ కీమా బాల్స్ చాలా బాగుంటాయి. తిరుపతి గారు చెప్పండి. నమస్కారం అండి. మనకి ఏంటిదంటే ఎక్కడైనా సరే మనకు ఒరిజినల్ మటన్ దొరుకుతుంది, చేపలు ఫిష్ దొరుకుతాయి, రొయ్యలు దొరుకుతాయి. అంటే మనకి ఏదన్నా ఇవి ఏదో కామన్ ఒరిజినల్ కంట్రీ చికెన్ నాటుకోడి అనేది ఇవాళ ఏమవుతుందంటే మోసం చేస్తున్నారు. ఏది ఫామ్ కోళ్ళని తీసుకొని నాటుకోడి అని చెప్పడము, ఇది లేదా జుట్టుకోళ్ళని తీసుకొని నాటుకోడి అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నా దగ్గర స్పెషల్ ఏంటంటే ఒరిజినల్ మీ కళ్ళ ముందే నేను కోడిని చూపించి పట్టి కోసియడం జరుగుతుంది. నాటుకోడి ఇక్కడ తింటే మాత్రం మీరు చెప్తారు అంత బాగా ఉంటుంది, టేస్ట్ విధంగా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను వాడే ప్రతి ఒక్కటి ఇంగ్రీడియంట్ ఏంటంటే నా ఓన్ కారపొడి కానివ్వండి, పసుపు కానివ్వండి, మన అల్లం వెల్లిపాయ పేస్ట్ సహా గరం మసాలా నేను ఏది బయటిది వాడను. లైట్ ఏంటంటే వాటర్ మన రైస్ కూడా నేను పట్టించిన బియ్యమే వాడుతాను. ఎందుకనంటే న్యాచురల్గా ఇవ్వాలనేది నాది ఒక అభిప్రాయం. ఇప్పటికిప్పుడు వంకాయ కర్రీ అంటే మన వంకాయ చెట్లవి కూడా నేను తెంపి వంకాయ కర్రీ వండుతున్నాను. మనది ఏదైనా మన తోటలే మన దగ్గరే ఉంటున్నాయి. కాబట్టి ఏంటంటే మన స్పెషలైజ్ ఇక్కడికి నా దగ్గరకు వస్తే కాళేశ్వరి హోటల్ వస్తే మీరు నాటుకోడి ప్రిపేర్ చేయండి. ఒరిజినల్ నాటుకోడి పాతకాలం పద్ధతి. పాతకాలంలో ఏంటంటే పచ్చి పులుసు, నాటుకోడి, గడ్డ పెరుగు. మన పెరుగు కూడా మన తోడు పెట్టింది, నేను బయటకు కొనను. ఇలా టేస్ట్ బాగుంటుంది. అదేవిధంగా మీకు ఏదైనా సరే, మీకు మటన్ అంటే మటను, ఇంకా ఫిష్ అంటే మన ఇంకోటి లక్నవరం చెరువులో ఫిష్ చేపల గురించి చాలా బాగుంటాయి మన దగ్గర. మన లక్నవరం చెరువులో చేపలే మేము ఇస్తాం మీకు. రూమ్లు కూడా అవైలబుల్ ఉన్నాయండి. విన్నారు కదా. సో ఎప్పుడైనా డిఫరెంట్ ఫుడ్ ట్రై చేయాలి అనుకుంటే, విలేజ్ టైప్ ఆఫ్ ఫుడ్, నాటుకోడి, చేపల కూర తినాలి అని అనుకుంటే ఇలాంటి హోటల్స్ ట్రై చేయండి. అండ్ యూ రియలీ విల్ లవ్ ఇట్, అండ్ యూ రియలీ విల్ లవ్ ద ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్సో ద టేస్ట్. అండ్ చికెన్ కర్రీ గోస్ వెల్ విత్ వైట్ రైస్. సో ఈరోజు మాత్రం నేను చీమకోటి తీసుకొని వచ్చాను హన్మకొండ నుంచి. వర్క్ చేసి ఇచ్చారు అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఎంజాయ్ ది టేస్ట్ నౌ. ఇది లక్నవరం వెళ్ళే దారి. Don't just go straight away to Lucknowaram. Anytime you travel here, explore the places. There's so many beautiful places over here, and especially select few of the small hotels over there on the roadside, and you'll really experience the wonderful and tasty local food. And you get wonderful chicken curry made of country chicken. Also, because Lucknowaram is very near from here, if you want to taste good food, you can choose the hotels. So there are so many things to explore. Along with the hotels, there are few small locations on the way to Lucknowaram where you can stop, enjoy the nature, relish the time, and this is what life is all about. Enjoying every moment, every second, and preserving the memories for the future.